నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్త. భీమవరం 28వ వార్డు పసిమొగ్గల పాఠశాలలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ సందర్భంగా పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొల్లగాని రమేష్ ఆధ్వర్యంలో వృద్ధ మహిళలకు చీరలు, బియ్యం, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు తోట సీతారామలక్ష్మి, మెంటె పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు పాల్గొని వృద్ధులను ఆదుకునే కార్యక్రమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజున అన్ని వార్డుల్లో కూడా భీమవరం పట్టణం అంతా కూడా అన్ని వార్డులు కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెన్షన్లు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున 26వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తోట సీతాలక్ష్మి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు రామరాజు గారు, ఏఎంసీ చైర్మన్ సుజాత గారు, కోళ్ల నాగేశ్వరరావు గారు, మరి వెంట శ్రీనివాస్ గారు, ఇలాగే పట్టణ పార్టీ అధ్యక్షుడు గొల్లగాని రమేష్ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మరి పేదలకి, మహిళలకి మరి చీరలు పంపిణీ చేయడం చాలా అభినందనీయం. ఇక్కడ ఈరోజు 1వ తారీఖు 26వ వార్డులో అందరికీ పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. తోట సీతారామలక్ష్మి గారితో, రామరాజు గారి సార్ గారితో, ఇక్కడ ఉన్న నాయకులందరితో కలిసి తెలుగు యువత అధ్యక్షుడు గొల్లగాని రమేష్ గారు ఏర్పాటు చేసి ఈ వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. వృద్ధులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. వేదిక నిర్వహించిన వృద్ధులందరికీ, ఏపీఐసి చైర్మన్ రామరాజు గారికి, పొలిట్ బ్యూరో సభ్యులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా కాబట్టి తెలుగు యువత ఆధ్వర్యంలో ఇక మహిళలందరికీ కూడా మరి చీరల పంపిణీ చేయడం చాలా శుభపరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మరి చంద్రబాబు మన అఖిల భారత వృద్ధుల దినోత్సవం సందర్భంగా పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొల్లగాని రమేష్ గారి ఆధ్వర్యంలో మరి చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు రామరాజు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నది గారు, మైలబతుల ఐజక్ బాబు గారి ఒక వాదాలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆచారంగా వస్తుంది. 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టాక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 83లో అధికారం, ఈ రోజున 4,000 రూపాయల పెన్షన్ వస్తుందంటే మరి ఒక చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రాగానే వృద్ధులు ఎవరు ఇబ్బంది పడకూడదు, వితంతువులు ఎవరు ఇబ్బందులు పడకూడదు, వికలాంగులు ఎవరు ఇబ్బందులు పడకూడదు అని కార్యకర్తలని వాలంటీర్ల మాదిరిగా పనిచేసి 6 ఇంటికి పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి మరి నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఆదేశాలు ఇస్తాం. మరి దాంట్లో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వృద్ధులందరికీ కూడా ఈరోజు వృద్ధుల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ జన్మనిస్తారు. ఇచ్చినటువంటి జన్మ ఆ రోజు ఒక ఎక్కువ వయసులో ఒక 20 ఉచిత బస్ సర్వీస్ కూడా ఇందులో కూడా మీరు కూడా బ్యాసిందే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవంగా మీరందరూ ఇక్కడికి రావడం, మీ అందరికీ కూడా మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక టీచర్స్ డే ఉంది, అలా ప్రతిదీ ఒకటి ఉంది, గాంధీ జయంతిని జరుపుకుంటుంటాం. అలాగే ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వృద్ధులందరికీ కూడా మీరందరూ కూడా ఇలాగ ఏదో ఒక అకేషన్లో ఒక తోడ చేరి మరి ఒక మంచి కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొన్నందుకు ముందుగా మా అందరి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇది ఒక మంచి సాంప్రదాయం, ఆయన ఒక మంచి ఆలోచన చేసి మీ అందరికీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి అంటే అది చిన్నదా పెద్దదా అనేది కాదు, ఒక వస్తువు చీర రూపంలో ఇచ్చినట్టయితే ఒక గుర్తింపుగా మీ అందరికీ ఒక మంచి అన్ని ఆలోచనతో మా అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇక్కడ ఇచ్చేసిన మరి వేదిక మీద ఉన్న మన జిల్లా అధ్యక్షులు చేసి మనం మేనిఫెస్టోలో మాట ఇచ్చారు, అది తీర్చే విధంగా ఈ రోజున ప్రతి ఒక్క 26వ వార్డులో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి 4,000 రూపాయలు 4,000 చొప్పున, అలాగే పెన్షన్ ప్రతి వాడికి కూడా మా అందరి చేతుల మీద కాడికి ఇవ్వడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మాకు చెప్తుంటారు, ప్రతి ఇంటికి వెళ్ళి మీ అన్న పంపించాడు,
ఈ డబ్బులు మీకు ఇవ్వండి తప్ప ఏదో ఒక పెన్షన్ రూపంలో వాళ్ళకి ఇవ్వద్దు. వాళ్ళు చాలా సంతోషపడతారని మాకు ఎప్పుడు చెప్తుంటారు ఆయన. అదే విధంగా ఇప్పుడు మీరందరూ కూడా చాలా మంది పెన్షన్లు అందుకున్నారమ్మా, అనుకున్నారా? చాలా మందికి ఉన్నారు. ఈ రోజు ఇది అది కాదు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తరగతి వాళ్ళ కోసం అన్ని విధాలుగా కూడా మేనిఫెస్టోలు ఏదైతే పెట్టారో అమలు చేసే విధంగా ఈ కార్యక్రమం డైరెక్టర్ సార్